నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో వరుసగా గుళ్ళు గావచ్చు, ఇండ్లు గావచ్చు, కూల్చే పనిగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరైతే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ప్రస్తుతం ఏది చూసుకుంటే ఇది ఎందుకు మాట్లాడుతా ఉన్నానంటే మనం అశోక్ నగర్‌లో ఉన్నాం. నర్సంపేట నియోజకవర్గంలోని. ఈ అశోక్ నగర్ అనే పేరు దాదాపుగా వారం రోజుల నుండి రాష్ట్రమంతటా సంచలనంగా మారుతా ఉంది. ఎందుకనంటే ఈ అశోక్ నగర్‌లో కాకతీయుల కాలం నాటి శివాలయం ఏదైతే గుడి ఉందో గణపతి దేవుడు అప్పటి గణపతి దేవుడు దాదాపుగా ఎప్పుడు 1232 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖున అశోక్ నగర్‌లో అప్పుడున్న కాకతీయ రాజులు వాళ్ళ రక్షణ కోసం అని జెప్పేసి ఇక్కడ ఒక చుట్టూ గోడ కట్టించుకొని అప్పుడున్న సైన్యంకి రక్షణగా చుట్టూ గోడ కట్టుకొని దీనికి ప్రధానంగా 2 ద్వారాలు పెట్టేసుకొని 4 పక్కల వాళ్ళకి సంబంధించి రక్షక భటులకు పెట్టి ద్వారాలైతే పెట్టుకోవడం జరిగింది. ఈ ఈ ప్రహరీ చుట్టూ లోపల సోమనాథుడు శివాలయం అయితే దానికి సంబంధించిన శివాలయం అయితే అప్పుడు కాకతీయుల రాజులు కట్టుకున్న పరిస్థితి. మరి ఇంత చరిత్ర గల ఈ శివాలయాన్నయితే ఇప్పుడున్న ప్రభుత్వం గావచ్చు, ఇక్కడ స్థానికులున్న కలెక్టర్ గావచ్చు, దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ ఏం కాంట్రాక్టర్ ఇక్కడ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద గొప్పగా చెప్పుకునే ఇంటిగ్రేటెడ్ స్కూల్. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం అని జెప్పేసి ఎంతో చరిత్ర గల దాదాపుగా 800 సంవత్సరాల చరిత్ర గల ఈ కాకతీయ కాలం నాటి శివాలయంని ఈ కేవలం ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం అని జెప్పేసి కూల్చేయడం జరిగింది. అంటే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టడానికి ఈ దాదాపుగా ఒక 10 గుంటలు, 5 గుంటలు ఉంటది ఈ ప్లేసు. మరి ఈ గుడెందుకు అడ్డం వచ్చింది? ఈ రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి గావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతసేపు పేదల ఇల్లు, గుళ్ళు, ఈ చరిత్ర గల గుళ్ళు ఇవే గుర్తొస్తాయా? మరెందుకు పెద్ద పెద్ద బడా బాబులు గావచ్చు, అక్రమంగా కట్టుకున్న బిల్డింగ్‌లు గావచ్చు, ఎగ్జాంపుల్ ఫాతిమా కాలేజ్ గావచ్చు, ఇదే రేవంత్ రెడ్డి తమ్ముడైన తిరుపతి రెడ్డికి సంబంధించింది ఒకటి బఫర్ జోన్‌లో ఉందని జెప్పేసి అప్పుడు కోర్ట్‌లో నడుస్తా ఉంది. అంతా నడుస్తా ఉంది. మొన్న ఇదే సోషల్ మీడియా గావచ్చు, డిజిటల్ మీడియా అందరూ కలిసి మూసీ మొత్తంలో ఏదైతే నార్సింగి ఏరియాలో అక్కడ ఒక బిల్డింగ్ మొత్తం మూసీలోనే కట్టిన పరిస్థితి. మరి వాటి జోలికి పోకుండా ఎంతసేపు పేదల ఇల్లు, ఇలాంటి చరిత్ర గల గుళ్ళపైనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడుతా ఉంది. ప్రధానంగా ఈ అంశం ఏందంటే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నామని చెప్పేసి ఈ గుడి అడ్డం వచ్చిందని చెప్పేసి ఈడ క్లీనింగ్ చేస్తా ఉంటే ఏమంటారు బై మిస్టేక్‌గా బుల్డోజర్‌కి తగిలి గుడి కూలిపోయిందని చెప్పేసి ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, మాకు పొరపాటున తగిలి గుడి కూలిపోయిందని చెప్పేసి వాళ్ళ సైడ్ నుండి చెప్పుకుంటున్న మాట. అంటే దాదాపుగా అప్పుడు కాకతీయ రాజులు కట్టిన గుళ్ళంటే దానికో చరిత్ర ఉంటది. దానికెంతో ప్రఖ్యాత గాంతి ఉంటది. అలాంటి గుడి ఖాళీ ఇట్లా బుల్డోజర్ తగిలితే పడిపోతదా? అసలు ఎవరికి చెప్తా ఉన్నారు వీళ్ళు మాటలు? ఆ! ఎంత స్ట్రాంగ్‌గా కడతారు ఈ గుళ్ళని. ఇది కూలిపోయింది, తగిలి పడిపోయిందని చెప్పేసి ఇక్కడ స్థానిక కలెక్టర్లు కావచ్చు వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ గుడిని కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడితే కట్టుకో భయ్. నీకు అడ్డేమొస్తాంది ఇది? ఈ అడ్డెందుకొస్తుంది? దీని పేరు మీద మళ్ళా ఇక్కడ మళ్ళీ కడతామని చెప్పేసి అంటా ఉన్నారు. మళ్ళీ కడతావు కావచ్చు. కానీ ఇంత చరిత్ర నీకు మళ్ళీ వస్తదా? ఎవరైనా చరిత్రను కాపాడాలనుకుంటారు. రాబోయే తరానికి ఏదైనా చూపియాలనుకుంటారు గానీ, మరి ఇంత ఘోరమైన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వస్తా ఉంది. మరి ఏం చేద్దాం అనుకుంటుందో ఏమో తెలవదు. ఎంతసేపు ఆ వెలుగుమట్ల గ్రామంలో చూసుకుంటే అక్కడ పేదల ఇల్లు, హైదరాబాద్ చుట్టుపక్కల మూసీ సుందరీకరణ అని చెప్పేసి అక్కడ పేదల ఇల్లు, దాని తర్వాత ఎక్కడైనా గుళ్ళు కూల్చేస్తే ఆ గుళ్ళ జోలికి అసలు ఒక్క కాంగ్రెస్ నాయకుడు కాదు కదా అసలు ఎవరు రారు. మరి ఇక్కడ ఇంత ఆగమాగం అయితా ఉంది. ఇంత చరిత్ర గల గుడి కట్టడం చూస్తుంటే కూడా ఎంత చరిత్ర అది కనిపిస్తా ఉంది. క్లియర్ కళ్ళకు కనిపిస్తా ఉంది. పురావస్తు శాఖ ప్రధానంగా మాట్లాడుకోవాలి. పురావస్తు శాఖ గతంలో దీనిపైన ఒక రీసెర్చ్ కూడా చేయడం జరిగింది. దీన్ని మళ్ళీ కట్టాలి, కడితే దీనికి ఒక చరిత్ర ఉంటదని చెప్పేసి వాళ్ళు అప్పుడు ఉన్న అధికారులు కూడా ప్రభుత్వానికి ఒక దీనికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని పక్కన పెట్టిళ్ళు. ఇప్పుడేమంటా వాళ్ళు దీన్ని కూలగొట్టేసి మళ్ళీ ఇదే ప్లేస్‌లో మళ్ళీ గుడి కడతామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మీరు గుడి కడతారు కావచ్చు కానీ మరి చరిత్ర మళ్ళీ వస్తదా? ఈ కట్టడం మళ్ళీ వస్తదా? అసలు ఏం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం? దీని గురించి అయితే మరి ఈ స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు ఏమంటా ఉన్నారు, ఇది పొరపాటున పడిపోయిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. మళ్ళీ ఇక్కడ కడతామని చెప్పేసి అని అంటా ఉన్నారు. అసలు ఎట్లా పాసిబుల్ అయితది ఇది అసలు? మీకు గుడి కట్టేదంటే కట్టేసుకోండి. కానీ మీరు స్కూల్ విషయంలో గుడెందుకు అడ్డొస్తా ఉంది? చూసుకోవచ్చు ఇదంతా పూర్తిగా. ఇక్కడ స్థానిక గ్రామస్తులు ఏమంటా ఉన్నారంటే, ఈ గుడి కింద గుప్త నిధులున్నాయి, అవి ఉన్నాయి.
అందుకోసమే దీన్ని కూల్చేయడం జరిగిందని చెప్పేసి కూడా స్థానికులు కొంతమంది మాట్లాడుతున్నారు. మరి దీనికి సంబంధించి ఆ ప్రభుత్వం ఏం చేస్తది అనేది చూడాల్సొస్తది. సో, ప్రధానంగా దీని చరిత్ర కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి మనకందరికి తెలవాల్సిన అవసరం ఉంది. అశోక్ నగర్ శివాలయంలోని దేవుడు సోమనాథుడు, గుడితండ శివాలయంలోని దేవుడు సోమనాథుడు, అశోక్ నగర్ శాసన భక్తుడైన మైలిశెట్టి కొడుకు అప్పిశెట్టి తన ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కోరుతూ దేవుణ్ణి నిత్యం ఇక్కడ పూజలు చేసుకునే వాళ్ళు, అంటే గ్రామస్తులు కావచ్చు, అప్పుడున్న కాకతీయ నాయకులు, సైనికులు కావచ్చు, దీనికి సంబంధించి పూజలు చేసుకునే వాళ్ళు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో, మరి దీనికి సంబంధించి మరి ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఇంత అన్యాయానికి అయితే ఎందుకు మరి దిగింది? సో, చూసుకోవచ్చు ఎంత చరిత్ర గల టెంపుల్ మనకి కనిపిస్తూ ఉంది. మరి చూద్దాం దీనికి సంబంధించి మరి ఏం చేస్తూ ఉన్నారంటే, ప్రధానంగా ఇంకో అంశం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చుట్టూ చూసుకుంటే కాషాయ జెండాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి బీజేపీ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? బండి సంజయ్ కావచ్చు, ఇలా చాలామంది చెప్పుకునే వాళ్ళందరూ మరి ఎటు పేర్లు. ఇదే బండి సంజయ్ మొన్న ఆర్టీసీ శంకర్ గౌడ్ చనిపోతే ఆయన ఇంటికి వచ్చి నానా హంగామా చేయడం జరిగింది. మరి ఏం న్యాయం చేసిండో చూడాల్సిందే. మరి ఇక్కడ ఇంత జరుగుతూ ఉంది. మరి ఏ బీజేపీ నాయకులు ఇక్కడికి ఎందుకు రావట్లేరు? చిన్న చిన్న వాటికేమో హంగామా చేస్తారు. మరి ఇంత చరిత్ర గల మేము హిందువులం, జై శ్రీరామ్ అని చెప్పేసి అయోధ్య మందిరం కట్టినామని చెప్పేసి చెప్పుకుంటారు కదా. మరి ఇక్కడ శివాలయం ఇంత ఆగమైతా ఉంది. మరి ఏదో ఇక్కడ లోకల్లో ఉన్న కొంతమంది నాయకులు వచ్చేసి మాట్లాడి వెళ్ళిపోయారు. మరి ఎందుకు బీజేపీ నాయకులు కావచ్చు, హిందూ సంఘ నాయకులు కావచ్చు, హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో ఉన్న అమ్మ టెంపుల్ చిన్నగా కూల్చేస్తే నానా హంగామా చేసిండ్రు. మరి ఇక్కడ ఎందుకు ఒక్కరు కూడా వచ్చి ప్రశ్నిస్తలేరని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. సో, మరి దీనిపై కంపల్సరీ ఫైట్ చేయాల్సిందే, ఈ చరిత్రను కాపాడాల్సిందే. సో, మరి దీనిపై ప్రభుత్వాన్ని అనుక్షణం పరిశీలించాల్సిందే అని చెప్పేసి కూడా కోరుకున్న పరిస్థితి. చూసుకోండి మీరు, ప్రధానంగా ఇక్కడ దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మీకు చూసుకోండి అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.